హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరి కోసం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడు మనం చాలా షార్ట్స్ అయితే ఎడిట్ చేస్తూ ఉంటాము. సో అవి ఎలా చేయాలి అనేది అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. షార్ట్స్లో కూడా మనం చాలా డిఫరెంట్ వెరైటీస్గా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ పిక్చర్స్ ద్వారా ఎడిట్ చేయవచ్చు, ఓన్లీ వీడియోస్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు, ఓన్లీ పిక్చర్స్ అండ్ వీడియోస్ రెండు కలిపి కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఓన్లీ పిక్చర్సే పెట్టి దానికి టెక్స్ట్ ఎలా ఇస్తారు, స్టిక్కర్స్ ఎలా ఇస్తారు, ఎఫెక్ట్స్ ఎలా పెడతారు, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ మీరే కనుక యూట్యూబర్ అయితే కనుక, అంటే యూట్యూబ్లోనే డైరెక్ట్గా షార్ట్స్ చేయాలి అని అనుకుంటే కనుక అది కూడా ఎలా చేయాలి ఎడిటింగ్ అనేది నేను చెప్తాను. అంటే డైరెక్ట్ యూట్యూబ్ ఆన్ చేసి స్పీడ్ ఇంకా ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, తప్పకుండా మీ అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది. సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చాలామంది వీడియోస్ సైడ్ బై సైడ్ చేస్తుంది, అదే థంబ్నెయిల్స్కి అయితే కనుక చాలా యూజ్ అవుతుంది. ఇది ఫోటో అనే వాటర్ మార్క్ అయితే ఉంటుంది కదా, ఆ వాటర్ మార్క్ని కూడా మనం ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఫొటోస్తో మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. ఈ ఎడిటింగ్లోనే నేను మీకు ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, ఆడియో ఎలా ఇవ్వాలి, ఇంకా ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇదే ప్రాసెస్లోనే మీరు వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. పిక్చర్స్ అండ్ వీడియోస్ ఎలా పెట్టాలి అన్నీ చెప్తాను, కాకపోతే ఫస్ట్ ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇదే ప్రాసెస్ ప్రతి దానికి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం పిక్చర్స్తో ఎలా యాడ్ చేసుకోవాలి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. దానికి మనకి ఇన్షాట్ అనే యాప్ అయితే కావాలండి. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక నేను మీకు కిందన లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఆ యాప్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఇక్కడ స్క్రీన్ అయితే ఇస్తానండి. ఆ స్క్రీన్ చూస్తూ నేను చెప్పే మాటలు కూడా వింటూ ఉండండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమైతే అయిపోతుంది. సో ఇన్షాట్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత చూసారు కదా, ఇన్షాట్ ఇలా వస్తుంది అనమాట. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో, ఫోటో, కొలాజ్ అండ్ 3 ఉన్నాయి కదా. సో మనం వీడియోస్ని ఎడిట్ చేస్తున్నాం కాబట్టి మనకి వీడియోస్నే కావాలి. సో వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ఉంది కదా, అంటే మనం కొత్తగా ఒక వీడియోని సెట్ చేస్తున్నాం కాబట్టి న్యూ పైన క్లిక్ చేసుకోవచ్చు. అక్కడ ఏదో ఒకటి, నేనైతే ఫస్ట్ ఫొటోస్తో చేస్తా అని చెప్పా కాబట్టి ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ పైన చూసారా వీడియో, ఫోటో ఆల్ అని ఉంది కదా. వీడియో క్లిక్ చేస్తే వీడియోస్ అని ఉంటుంది, ఫోటో అని క్లిక్ చేస్తే ఫొటోస్ అని ఉంటాయి, ఆల్ అంటే అన్ని మిక్స్డ్గా వస్తుంది అనమాట. సో నేను చెప్పా కదా ఫస్ట్ ఫొటోస్తో అని చెప్పి. సో 2 ఫొటోస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక షార్ట్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అది ఏ ఫార్మెట్లో ఉండాలి అనేది మనం ఫస్ట్ అయితే సెట్ చేయాలి. నన్ను చూసారు కదా, క్యాన్వాస్ అని అయితే ఉంది. సో ఆ క్యాన్వాస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా రేషియోస్లో అయితే వస్తూ ఉంటాయి. ఆ రేషియోస్ ఏంటి అంటే, మనం లాంగ్ వీడియో చేసామనుకోండి 9:16, ఇగో చూడండి ఇక్కడ ఉంది కదా, 16:9 రేషియోలో పెట్టుకోవాలన్నమాట. లేదు మనం షార్ట్ వీడియో చేస్తున్నాము అంటే 9:16. అక్కడ టిక్టాక్ సింబల్ అనేది ఉంది కదా, ఆ టిక్టాక్ సింబల్ పైన క్లిక్ చేశారనుకోండి మీకు ఇలా వస్తుంది అనమాట. అంటే షార్ట్ ఎలా పెడతారు అందరు కూడాను, సో అలా వస్తుంది అనమాట మీకు కూడా. ఓకేనా? సో ఇప్పుడు ఇది మీకు అయిపోయిన తర్వాత క్యాన్వాస్లో అయితే అలా రేషియోస్ అనేది సెట్ చేసుకోవచ్చు. 2 ఫొటోస్ సెట్ చేసుకున్న తర్వాత రేషియోని అయితే సెట్ చేసుకోవాలండి. రేషియో సెట్ చేసుకున్న తర్వాత ఈ 2 ఫొటోస్ మనకి ఎక్కువ టైం లెంత్ అయిపోతుంది కాబట్టి మనం తగ్గించుకోవచ్చు కూడాను. ఆ ఫోటో పైన క్లిక్ చేశారనుకోండి మీకు వైట్ బార్డర్లా ఇలా వస్తుంది అనమాట, కనిపిస్తుంది కదా. సో ఆ వైట్ బార్డర్లాగా వచ్చిన తర్వాత అది మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఏ ఫోటోకైనా సరే మనం ఇలా అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ మనకి ఒకవేళ ఏవైనా ఆడియో అంటే ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలి అనుకుంటే మనం ఆల్రెడీ ముందుగానే క్రోమ్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలండి, మీకు ఏ పాట కావాలో అది. సో అది ఇక్కడ మీకు ఆడియో అని ఉంది కదా, ఆడియో పైన క్లిక్ చేస్తే మ్యూజిక్ అని ఉంది కదా, మ్యూజిక్ పైన క్లిక్ చేసి మై మ్యూజిక్ అనే దానికి వెళ్తే అక్కడ మీకు ఏదో ఒక సాంగ్ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ సాంగ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అప్పుడు మీరు దానిపైన, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇది సెలెక్ట్ చేస్తున్నా మినీ వ్లాగ్ అని. సో దానిపైన ఇలా క్లిక్ చేస్తే యూజ్ అని వస్తుంది అనమాట. యూజ్ పైన కానీ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఆ సాంగ్ కూడా మీకు యాడ్ అయిపోతుంది. ఆ సాంగ్ని కూడా ఎలా ఎడిట్ చేసుకోవచ్చో మీకు చెప్తాను. యూజ్ అని నొక్కిన తర్వాత ఇప్పుడు ఇలా బ్లూగా వస్తుంది కదండి,
ఈ బ్లూగా వచ్చిన దానిపైన మీరు ఇది కూడాను హాఫ్గా మీకు కావాలి, ఎక్కువగా వద్దు అనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే ఇలా ఒక వైట్ బార్డర్ వస్తుంది కదా. సో మీరు ఇలా కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. లేదు నాకు ఈ సాంగ్లోనే అంటే సగమే కావాలి అంటే ఈ స్టార్టింగ్ నుంచి వద్దు సగంలోనే కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎంతవరకు కావాలో అంతవరకు మీరు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ క్లిక్ ఉంటుంది. ఆ రైట్ క్లిక్ చేస్తే ఇంకా అది సెలెక్ట్ అయిపోయినట్టే, అంటే ఆ పిక్చర్స్కి ఆ సాంగ్ అనేది ఇంకా సెలెక్ట్ అయిపోతుంది. సో అది ఆడియో అండి. ఇంకా కావాలి అనుకుంటే మన మ్యూజిక్ కాకుండా మన ఓన్ వాయిస్ అంటే ఇప్పుడు నేను ఇస్తున్నా కదా, సో ఇలా ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా, మ్యూజిక్ పక్కనే రికార్డ్ అని ఉంది కదా. సో రికార్డ్ పైన క్లిక్ చేశారనుకోండి ఆ రెడ్ సింబల్ వస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే 3, 2, 1 స్టార్ట్ అనమాట. మీరు మీ ఓన్ వాయిస్లో అయితే ఇచ్చుకోవచ్చు. సో ఓన్ వాయిస్ ఇచ్చారనుకోండి అక్కడ మీ వాయిస్ ఓవర్ అనేది వస్తుంది. మీరు రైట్ క్లిక్ ఇస్తే ఇంకా అక్కడ మీ వాయిస్ కూడా వస్తుంది, సాంగ్ కూడా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆ సాంగ్ని వాల్యూమ్ మీరు తగ్గించుకోవాలి అంటే సాంగ్ పైన క్లిక్ చేసి ఆ వాల్యూమ్ బటన్ ఉంది కదా, అంటే వాల్యూమ్ అని చూపిస్తుంది కదా సింబల్, ఆ వాల్యూమ్ పైకి వెళ్ళి మీకు ఎంత కావాలో, ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ చేసుకొని రైట్ క్లిక్ అయితే క్లిక్ చేసేయండి. ఇంకా మన ఓన్ వాయిస్ని రెడ్ సింబల్లో చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా, సో వాల్యూమ్ పైన క్లిక్ చేసి తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ, ఇంకా మీ ఇష్టం. సో ఇలా అనమాట, ప్రతిదానికి సేమ్ అయితే ఉంటుందండి. ఇంకా మీకు ఒకవేళ మనం వాయిస్లో కూడా ఎడిట్ చేసుకోవాలి, ముక్క మనకు వద్దు అనుకుంటే దానిపైన క్లిక్ చేసి ఎడిట్ పైన నొక్కారనుకోండి ఇది కూడా సేమ్ అనమాట. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని రిమైనింగ్ డిలీట్ చేసేయచ్చు. సో ఇదనమాట వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏముంది చూసారా, స్టిక్కర్స్ ఉంది కదా. సో స్టిక్కర్స్లో ఏంటి అంటే ఇప్పుడు లవ్ కానీ సాడ్ కానీ ఏదవ్వని ఇక్కడ చాలా ఉంటాయండి. ఆ సర్చ్ బార్ ఉంటుంది కదా, ఆ సర్చ్ బార్లో మీరు ఏది క్లిక్ చేసినా సరే అక్కడ మనకి అన్నీ కూడా అపియర్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ లవ్వే తీసుకున్నాం అనుకోండి ఇలా వస్తుందన్నమాట. ఇలా మీరు ఎక్కడైనా సరే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలాగ ఇక్కడ ఇంటూ కొట్టి దెన్ నెక్స్ట్ ఇక్కడ రైట్ కొడితే ఇంకా అది ఫిక్స్ అయిపోద్ది మీకు, ఇంకా అది మీకు ఫిక్స్ అయిపోయిందనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ రైట్ ఉంది కదా, ఆ రైట్ కొట్టాలండి. సో ఇలా మీరు ప్లేస్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా కింద నా ఇన్షాట్ అనే ఒక వాటర్ మార్క్ ఉంది చూసారా, అది కూడా ఎలా తీయాలనేది నేను చెప్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీలాగే చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వాలని అయితే అనుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ స్టిక్కర్స్లోని మనం అంటే ఇప్పుడు ఎవరైనా యూట్యూబర్స్ అనుకోండి, షేర్, లైక్ అవి చాలా ఉంటాయండి. అవన్నీ కూడా ఈ సోషల్ అనే దాంట్లో ఉంటాయన్నమాట. చూసారు కదా, సబ్స్క్రైబ్ అని, లైక్ అని, లవ్ సింబల్స్ అని, స్వైప్ అప్, ఫాలో, టెలిగ్రామ్ మాట్లాడేటట్టు, సర్చ్ బార్ తిరిగేటట్టు, @ అని, వైఫై సింబల్ అని, యూట్యూబ్ సింబల్ అని. సో మీరు చూడొచ్చు చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇంకా ఎఫెక్ట్స్లో కూడా ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి. టెక్స్ట్ రూపంలో కూడా మీకు అనిపించేవి ఏవైనా సరే, వావ్, కూల్, ఓ మై గాడ్, ఓ యా, చూసారు కదా చాలానే ఉంటాయండి. మనం వెతుక్కోవాలి అంతే. మనం ఏదైనా ఒక పిక్చర్ యాడ్ చేసినా, మీరు దానికి ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా సరే మీరు ఈజీగా ఇచ్చుకోవచ్చు అనమాట. దీంట్లో ఏది మీరు సెలెక్ట్ చేసుకున్నా సరే ఇక్కడ ఇంటూ కొట్టి ఇది బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. మళ్ళీ దాని తర్వాత ఒకసారి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇంకా అది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు అన్నీ అర్థమయ్యే ఉంటాయి. క్యాన్వాస్, ఆడియో, స్టిక్కర్స్ ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. నెక్స్ట్ టెక్స్ట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, మనం ఏదైనా రాయాలనుకుంటే ఇప్పుడు ఏదో ఒక ఫోటో పెట్టుకున్నాము, దానిపైన హ్యాపీ బర్త్డే టు యూ అని కానీ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కానీ, సో రాయాలి అంటే మనం టెక్స్ట్ రూపంలో రాయాలి కాబట్టి సో అక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ అని ఉంది కదా, సో టెక్స్ట్ పైన కొడితే మీకు ఇలా అపియర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఏం కావాలంటే అది కొట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీకు కలర్ కూడా మార్చుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, అంటే మీ స్క్రీన్ పైన ఏ కలర్ కనిపిస్తుందంటే ఆ కలర్ మార్చుకోవచ్చు అనమాట. సో దాని నెక్స్ట్ అంతేనండి. ఇంకా మార్చుకొని అక్కడ రైట్ క్లిక్ ఇచ్చుకుంటే చాలు. మీకు దాంట్లో ఫాంట్స్ కూడా అంటే సైజెస్ కూడా చేంజ్ అనేది అవుతుంది. ఓకేనా. ఇలా పెద్దగా చేసుకోవచ్చు, అంటే ఇలా డ్రాగ్ చేస్తే చాలు అనమాట. ఇలా డ్రాగ్ చేసి ఇలా చేసుకుంటే కనుక ఇవి మీ పిక్చరింగ్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అండి.
ఇప్పుడు ఇలా టెక్స్ట్ ఇచ్చారు కదండి, ఆ టెక్స్ట్ కూడా మీరు ఎక్కడి వరకు ఇచ్చుకోవాలి, ఈ స్టిక్కర్స్ కూడా ఎక్కడి వరకు ఇచ్చుకోవాలి, అవన్నీ కూడా మీకు ఒకటి ఐడియా ఉంటుంది కదా. సో ఇవి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్టిక్కర్ ఉంది, ఆ లవ్ సింబల్ నాకు ఇక్కడ వరకే కావాలి అంటే ఈ పిక్చర్ వరకే కావాలి అంటే ఇలా డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఈ టెక్స్ట్ ఇచ్చారు, ఆ టెక్స్ట్ నాకు ఇక్కడ వద్దు, నాకు నెక్స్ట్ పిక్చర్కి కావాలి అంటే ఇలా మీరు డ్రాగ్ చేసుకుంటే కనుక బ్యాక్ సైడ్కి, సో మీరు ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటే అక్కడ మూవ్ అయిపోతాయండి అవి. సో నో ప్రాబ్లం అనమాట. చిన్నది కావాలంటే చిన్నది, ఎక్కువ కావాలంటే ఎక్కువ, ఎక్కడ సైడ్కి కావాలంటే సైడ్కి, ఫ్రంట్కి కావాలంటే ఫ్రంట్కి మీరు అలాగా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇలా చేసిన తర్వాత మీరు రైట్ క్లిక్ నొక్కితే కనుక అది ఇంకా పిక్చరింగ్ అవన్నీ కూడాను సెట్ అయిపోతుంది. స్టిక్కర్స్ కానీ టెక్స్ట్ కానీ అన్నీ కూడా ఉండిపోతాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఉందండి. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇలాగ మిడిల్లో పిక్చర్ అయితే ఉంది కదా, సో మనకి కిందకైనా పైకైనా ఉందనుకోండి, మనం టెక్స్ట్ అనేది చాలా క్లియర్గా నీట్గా ఇచ్చుకోవచ్చు. సో ఈ పిక్చర్ అనేది మనం ఎలా పైకి మూవ్ చేయాలి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. అది ఎలా అంటే ఇక్కడ మనకి క్రాప్ అని ఉంది కదా, సో ఆ క్రాప్ పైన క్లిక్ చేసి జస్ట్ నార్మల్గా ఇలా మనకు అవసరం లేని పార్ట్ తీసేసి ఇలా జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు క్రాప్ పైకి వెళ్ళారు కాబట్టి ఇక్కడ మీకు ఈ పిక్చర్ అనేది మూవ్ అవుతుంది. మీకు ఎంత కావాలంటే అంత జస్ట్ ఇలాగా జూమ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేస్తే చూసారు కదా, ఆ పైన మనకి చాలా స్పేస్ ఉందన్నమాట. ఆ స్పేస్లో మీరు ఏం కావాలన్నా సరే టెక్స్ట్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా అలాగ రాసుకోవచ్చు. సో మనకి ఇది కొంచెం లుకింగ్ అయితే బాగుంటుంది అనమాట షార్ట్స్కి. ఇప్పుడు మిడిల్లో ఉండి పైకి కిందకి స్పేస్ ఉంటే అంత నీట్గా కనిపించదు కదా. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలాగనమాట క్రాప్కి వెళ్ళి దాని తర్వాత ఫోటోని మనం సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత డ్రాగ్ చేసుకోవడమే కిందకి పైకి. దాని నెక్స్ట్ స్టిక్కరింగ్ టెక్స్ట్ అవన్నీ అంటే మీరు టెక్స్ట్ ఇచ్చారనుకోండి, అవి మనం మూవ్ చేసుకోవచ్చు పైకి. సో అది ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పా కాబట్టి. ఓకేనా. ఇలా అనమాట పిక్చరింగ్ని మూవ్ చేసుకోవడం. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే చూద్దాం. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్, నేను ఏఐ ఎఫెక్ట్స్ అయితే చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఇవి ఏంటంటే బేసిక్ ఎఫెక్ట్స్, స్లో జూమ్, జంప్ జూమ్, ఇవన్నీ మనకి ఇక్కడ క్లియర్గా మూమెంట్తో సహా చూపిస్తుంది కదా. మీరు దేనిపైన క్లిక్ చేస్తే అదే మూమెంట్ మీకు ఆ పిక్చర్ పైన పడుతుంది అనమాట. అంటే మీరు ఆ పిక్చర్ ఏ పిక్చర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ పిక్చర్ పైన పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నేను స్లో జూమ్ చేసుకున్నా, చూసారు కదా ఆ పాప బొమ్మ ఎలాగ స్లోగా మూవ్ అవుతుందో. ఇది కూడా రైట్ క్లిక్ చేసుకుంటే మీకు అది సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఈ స్లో జూమ్ కూడాను మీకు ఎక్కడి వరకు కావాలి అంటే ఏ పిక్చర్ వరకు కావాలి అనేది కూడా మీ ఇష్టమే. లేదు నాకు 2 పిక్చర్స్కి కావాలి అంటే ఫుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఒకటే కావాలి అంటే కొంచెం ముందుకు చేసి డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఏది చేసినా సరే మళ్ళీ రైట్ క్లిక్ కొడితే అది ఇంకా మీకు ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇలాంటివి ఎఫెక్ట్స్ అయితే చాలానే ఉంటాయండి. ఓకే. ఇంక ఇక్కడ మీకు ఏ ఎఫెక్ట్స్ ఒకసారి చూపిస్తాను. దీంట్లో ఏంటంటే అన్నీ మనకి ఫ్రీగా ఇవ్వడనమాట, కొన్ని మనం డబ్బులు పెట్టి అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇది ఉంది చూసారా, పాపకి అలాగ బ్యాక్గ్రౌండ్లో అంటే ఇప్పుడు మన బాడీ షేప్ అనమాట చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే రైట్ మార్క్ చూపిస్తుందో అవి మనకి యాక్సెప్ట్ చేసినట్టు, అంటే మనం అది వాడుకోవచ్చు. ఇంకా కొన్ని ఏవైతే మనకి ఇక్కడ రాంగ్ ఇంటూ మార్క్ చూపిస్తుంది కదా, సో ఇలాంటివి కావాలి అంటే మనం డబ్బులు పెట్టి అయితే కొనుక్కోవాలన్నమాట. సో నేనైతే జనరల్గా ఇవి ఎక్కువగా యూస్ చేయను, మీరు ఎవరైనా యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఏది క్లిక్ చేసినా సరే రైట్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అదైతే మీకు సేవ్ అయితే అయిపోతుంది. ఇంకా ఫిల్టర్స్ అంటారా, ఇప్పుడు మీ పిక్చర్లో అంటే కొంతమంది బ్లాక్గా పడి ఉంటారు కదా, సో మీరు దీంట్లో కూడా డైరెక్ట్గా పిక్చర్ని ఇక్కడ యాడ్ చేసేసి ఉంటారు. సో దాన్ని మీరు ఎడిట్ చేసుకోవాలన్నమాట. అంటే అప్పుడు మీరు ఫిల్టర్స్కి వెళ్ళిన తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు ఒరిజినల్గా కనిపించాలి, కొంచెం వైట్గా కనిపించాలి అనుకుంటే అడ్జస్ట్ అని ఉంటుంది కదా, ఈ అడ్జస్ట్లోనే కొంచెం ఇలాగా మీరు జస్ట్ ఇలాగ ఒక 90, 80, 20, 30% అలాగా మీకు నచ్చినట్టు డ్రాగ్ చేసుకున్నారనుకో, కొంచెం బ్రైట్నెస్ అనేది అయితే మీ ఫేస్లో వచ్చేస్తుంది, లుక్ కూడా ఒరిజినల్గా ఉంటుంది. ఏదైనా సరే మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే నొక్కితే అది అడ్జస్ట్ అయితే అయిపోతుంది. లేదు నాకు అలాగా నార్మల్గా వద్దు, నాకు ఫిల్టర్స్లో కావాలి అంటే పైన ఫిల్టర్ కూడా ఉంది కదా, సో ఈ ఫిల్టర్ పైన క్లిక్ చేశారనుకో బ్రైట్, పింక్, లేట్ చాలా అనమాట, అంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, వీటిలో మీకు ఏది కావాలంటే అది క్లిక్ అయితే చేసుకోవచ్చు. అది క్లిక్ చేసుకున్నాక ఆటోమేటిక్గా మీకు ఆ ఫిల్టర్ అనేది అప్లై అయితే అయిపోతుంది. రైట్ క్లిక్ నొక్కిన తర్వాత ఆ ఫిల్టర్ మీకు అప్లై అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇంక ఇక్కడ అంతేనండి, ఫిల్టర్స్లో అయితే అడ్జస్ట్ ఇంకా ఫిల్టర్ అయితే చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీ ఫేస్లో బ్రైట్నింగ్ కానీ ఫిల్టర్ అప్లై కానీ అవుతుంది.
నెక్స్ట్ ఇక్కడ అంతేనండి. ఇంకా ఇక్కడ మీకు ఏమైనా వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే దానిపైన మీరు ఒక క్లిక్ ఇస్తే వైట్ బార్డర్ వస్తుంది. మీకు కావాలంటే ఎడిట్ పైన నొక్కితే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అన్నీ ఒకేలాగా ఉంటాయి. దాని నెక్స్ట్ పిఐపి చాలా ఇంపార్టెంట్. నాకు గుర్తుందండి, నేను చెప్తాను. ఇన్ షార్ట్ వాటర్ మార్క్ అనేది ఎలా తీయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు చాలామంది వీడియోస్ సైడ్ బై సైడ్ చేస్తుంటారు, లేదంటే 2 ఫొటోస్ పెట్టడం కానీ పైన ఒక పిక్చర్ కింద ఒక పిక్చర్. ఇంకా మనం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవన్నీ కూడా చూసారా, సౌండింగ్తో సహా వస్తుంటుంది కదా. బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, చేంజ్ అవుతూ ఉంది. సో ఓపసిటీ అని ఇక్కడ ఉంది కదా, సో అదే తమ్నైల్స్కి అయితే కనుక చాలా యూజ్ అవుతుంది ఇది ఫోటో. దానిపైన మళ్ళీ మనం వేరే ఏమైనా తమ్నైల్స్ ఇచ్చుకోవడం, అంటే బ్యాక్గ్రౌండ్లో అది కనిపిస్తుంటుంది, ఫ్రంట్కి మన ఫొటోస్ మనం ఇచ్చే టెక్స్ట్ ఏమైనా చేసుకోవాలి అంటే రీప్లేస్ పైన నొక్కితే డైరెక్ట్. డూప్లికేట్ అంటే ఇప్పుడు మళ్ళీ మీరు రొటేట్ అంటే కొన్ని ఇలా కాసేపు స్టాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక ఆడియో ఇవ్వాలి అనుకుంటే కనుక అది మళ్ళీ రివర్స్లో ఎలా పడిపోతున్నట్టు అలా చేస్తూ ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఫ్లోనే ఉండిపోయాను, ఇంకా నేను ఎడిటింగ్ చేయాలి, నాకు ఇప్పుడు టైం లేదు అనుకున్నా సరే మీరు ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి అనేది అయితే చెప్తాను. వీడియోస్ ఇంకా మనం ఫొటోస్ని ఎలా కలిపి చేయొచ్చు అంటే ఉంది కదా, సో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే కనుక డాట్ అనే వాటర్ మార్క్ అయితే ఉంటుంది కదా, ఆ వాటర్ మార్క్ని కూడా మనం తీసేయచ్చు.